ఫస్ట్ ఇనిషియలీ కలిసినప్పుడు నాకు అసలు అంటే మీ స్టోరీ వినింది అంటే యాక్ట్ చేస్తే నాకు ఉంది కానీ నాలెడ్జ్, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అన్ని చూసాం. బట్ కెమెరా పెట్టాక అమ్మాయి మైండ్ బ్లో చేస్తుంది ఆల్ ఆఫ్ అస్. ఇంకా ఎందుకంటే మా షూటింగ్ బ్రేక్స్ లో జరిగింది, అంటే డిఫరెంట్ స్కెడ్యూల్స్ లో. లాస్ట్ షెడ్యూల్ కల్లా లైక్ ఈ సీన్ లాస్ట్ సీన్ ఏదైతే చూస్తారో వెరీ ఇమోషనల్ సీన్. వాళ్ళు ఒక జోన్ లో ఉండి మాన్సా గానీ రోషన్ గానీ బ్యూటిఫుల్ గా చేశారు. రోషన్ బాగా ఎడిట్ చేశారు. నేనా చేయాలి కదండి, గురించి ఎలా కేర్ తీసుకున్నారు? నేను యాక్చువల్లీ నా హెయిర్ మామూలుగానే పెంచుకున్నాను. రవికాంత్ ఏమో అక్కడ నుంచి నేను డిఫరెంట్ నన్ను నేను స్టైలింగ్ చేసుకున్నాను. కొంచెం బ్యాడ్ బాయ్ లుక్ ఉండాలి, మన తెలుగు మూవీ కూడా స్టైలిష్ గా ఉండాలి కదా. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఐ హోప్ సో అండి. ఎలా ఫీల్ అయ్యారండి? యాక్చువల్లీ క్యారెక్టర్ చాలా చిన్నదండి. నేను స్టోరీ రాసినప్పుడు రవికాంత్ ఇట్స్ వెరీ స్మాల్ క్యారెక్టర్. దాన్ని కొంచెం డెవలప్ చేసి ఇంకా కొంచెం అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు హీరో అంటే యాంటీ హీరో ఉండాలి కదా, దానికి ఒక వాల్యూ ఇవ్వడానికి అంటే ఊరికి మనకి ఓవర్ విలనిజం ఏం చూపించకుండా బేసిక్ గా ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో రిచ్ పీపుల్ కొంచెం రిచ్ స్పాయిల్డ్ బ్రాట్స్ ఎలా ఉంటారు అన్న బేసిక్ సెన్స్ తో రాసాం. నేను ఇప్పుడు వాట్ ఎవర్ నేను చేయగలిగింది దానికి చేశాను. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, కథలో అన్ని ఉన్నాయి, ఒక విలన్ లేకుండా హ్యాపీ ఎండింగ్ అని. అంటే హ్యాపీ ఎండింగ్ ఇవ్వకూడదని ఎట్లా క్యారెక్టర్ ఇంకా అంటే ప్రతి స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ప్రతి మనిషి లైఫ్ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఒకటి వల్ల వస్తుంది. ఆ ఒకడు వాడనమాట జోయల్. ఈ సినిమా తర్వాత నాకు 2 things అర్థమయ్యానండి. బేసిక్ గా మీరు రాసినప్పుడు చాలా ఇండి అంటే ఆర్టిస్టిక్ గా రాస్తాం, కానీ ఆడియన్స్ కి నచ్చాలంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండాలి. మనం రాసిన ఆర్టిస్టిక్ కి పోకుండా కమర్షియల్ గా రాయడం చాలా నేర్చుకున్నాను నేను సినిమాలో. అండ్ రోల్స్ పోర్ట్రే చేయడం కూడా ఓవర్ డ్రామాటిక్ చేయకుండా మా టైం తీసుకొని ఏమి చేసాం. ఇప్పుడు వస్తున్న యూత్ సినిమాల్లో అమ్మాయిలు బ్యాడ్ గా చూపించడం ఉంటుంది, అందులో అమ్మాయిలు బ్యాడ్ గా చూపించకుండా కొంచెం బ్యాలెన్స్ చేసి చూపించారు, పైగా ఒక మెసేజ్ దాకా కూడా ఇచ్చారు. అవును, దాని గురించి మాకు ట్రైలర్ వచ్చినప్పుడు యాక్చువల్లీ చాలా మంది క్వశ్చన్ చేస్తారు, అమ్మాయిని బ్యాడ్ గా చూపిస్తున్నారా, అదా మీ కాన్సెప్ట్ అని. యాక్చువల్లీ కాదు, ఒక సిచ్యువేషన్ వల్ల అమ్మాయి బ్యాడ్ గా బిహేవ్ చేసింది అంతేగాని బట్ అమ్మాయి బ్యాడ్ గా చూపించారు. ఇదేంటంటే ఇద్దరు మనుషులు ట్రై చేస్తారు ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి, అది కుదరదు, విడిపోవడం కూడా మంచిది, అది కూడా హ్యాపీ ఎండింగ్ అని చూపించడానికి ట్రై చేస్తారు. మీ డెబ్యూ మూవీ ఇదేనా? అవునండి, డెబ్యూ మూవీతో ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ ఎట్ సార్, హోపింగ్ ఏమైనా వస్తాయని. ఫస్ట్ బబుల్ గమ్ డైజెస్ట్ చేస్తున్నాం. కాన్ఫ్లిక్ట్ అండి బేసిక్ గా, లైక్ ఎనీ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా. కాన్ఫ్లిక్ట్ రేపాలంటే మరి ఓవర్ విలనిజం చేయలేము, మరి ఓవర్ మనం అంటే నరికేండ్రా అని చేయలేము. ఒక బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి కాబట్టి అదే ఇన్స్పిరేషన్ అండి. లైక్ ఒక మనిషి వచ్చి అంటే వాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో లవ్ లో ఉన్నోడు ఇంకా ఎలా బిహేవ్ చేస్తాడు, వాడికి ఒక పిచ్చినోడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కాన్సెప్ట్, దాని ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇప్పటివరకు చాలా ఇరిటేట్ చేశానని చెప్తున్నారండి, మీరే అన్నారు అలాగా. లైక్ చాలా మంది అంటున్నారు లైక్ అది కన్విన్స్ చేశాను అన్న ఇది ఉంది. యా ఆఫ్ కోర్స్, నేను చాలా మటుకు అంటే నా బిహేవియర్ ట్రేట్స్ అని కదా, ఈజీగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓన్లీ కిస్ సీన్స్ ఉంది కానీ బోల్డ్ సీన్స్ లేదు. హీరోయిన్ లేదు మాన్సా హీరోయిన్ లేదు. నేను మూవీ నా హస్బెండ్ జోయల్ రోల్ లేదు. చాలా ప్రౌడ్, నా హస్బెండ్ జోయల్ రోల్ he did the role of Joel, the villain in the movie. He did amazing. I'm so proud of him. I think it's his first movie and he's a writer also. He has written with Ravikant, the director. He's writing and then he acted in the movie. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమాలో? మీకు ఏ డైలాగ్ నచ్చింది బాగా? రోషన్ ఒక డైలాగ్ చెప్తారు, రెస్పెక్ట్ యూ షుడ్ గివ్. తెలుగు నాకు రాదు. హీ సెడ్ అ వెరీ నైస్ డైలాగ్ దట్ యూ ఫస్ట్ షుడ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అదే ఇజ్జత్ కావాలి కదా. రవికాంత్ గారి క్షణం గాని కృష్ణ హెజ్లీ చాలా డిఫరెంట్ మూవీస్. సరే, ఆ మూవీస్ తో ఉన్న కంపారిజన్ లో ఇది మూవీ ఇంకా సూపర్ హిట్, బెస్ట్ మూవీ రవికాంత్. కృష్ణ హెజ్లీలకి దీనికి ఏమన్నా రిలేటెడ్? స్టోరీ చాలా డిఫరెంట్. ఏమైనా కనిపించాయా మీకు? సిమిలారిటీస్ లేదు, చాలా డిఫరెంట్. ఇది న్యూ మూవీ, మొత్తం ఇండస్ట్రీలో ఈ స్టోరీ లేదు. ఇది వెరీ ఫ్రెష్. రోషన్ ఫస్ట్ మూవీ కదా, అన్ని ఎమోషన్స్ బాగా చేసాడు. చాలా intense crying scenes, happy scenes, romantic, every scene Mansa and Roshan has done amazing. షర్ట్లెస్ సీన్ ఎలా అనిపించింది? ఇది దాట్ ఈస్ అ ఇంటెన్స్ సీన్ కదా, నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఇది చాలా నైస్ యాక్టింగ్. రోషన్ బాగా ఇరిటేట్ చేశారు. నా హస్బెండ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు.
అండ్ బ్యాడ్ బాయ్ గా చాలా బ్యాడ్ బాయ్. యా ఆయన రియల్ లైఫ్ ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో ఆపోజిట్ అండి. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. హీ డిడ్ అమేజింగ్ యాక్టింగ్. స్క్రీన్ మీద చూసినప్పుడు ఈయన అసలు మా హస్బెండ్ అయినా ఈయన ఎంత బ్యాడ్ గా అవును, నాకు ఫస్ట్ నుంచి నాకు స్టోరీ తెలుసు. So I know that he's done a fabulous job. He's done a wonderful job.